కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజు 10,000 క్యూసెక్కుల నీళ్లు తరలించకపోతుంటే తెలంగాణ ప్రభుత్వం చేవజచ్చి చేష్టలుడిగి చేతులు కట్టుకొని చూస్తా ఉన్నారు. నీళ్ల మంత్రి నీళ్లు అమ్ములుతా ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ భూభాగానికి నీళ్లు మళ్లించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చేతగాక నీళ్లు నములుతున్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. 3 నెలలుగా సాగర్ కుడి కాలువ నుంచి రోజు 10,000 క్యూసెక్కులు పోతా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు బెల్లం కొట్టిన రాయిలాగా చలనం లేకుండా ఎందుకు పడి ఉన్నారు? కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందం ప్రకారం, సరే గతంలో మమ్మల్ని విమర్శించారు, మీరు కూడా మొన్న పోయి అదే ఒప్పందం చేసుకొని వచ్చిండ్రు. తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ వాటా 512 టీఎంసీలు. కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 657 టీఎంసీలు తీసుకుపోయింది. 657 టీఎంసీలు తీసుకపోతే మీ నోరు పెగలడం లేదా అని అడుగుతా ఉన్నా. మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? రాష్ట్ర హక్కులను ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పట్టడానికి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారా? గడిచిన 25 రోజుల్లోనే 60 టీఎంసీల నీళ్లు తరలించారు. అంటే దాదాపు రోజుకు 2 టీఎంసీల నీళ్లు పోతా ఉన్నాయి. అంటే తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? ఇలా మీ నిర్లక్ష్యం తెలంగాణ పాలిట పెను శాపం కాబోతా ఉంది. ఇవాళ నాగార్జున సాగర్ ను మనం ఆ రోజు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినాం. సిఆర్పిఎఫ్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలి, నాగార్జున సాగర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని మన శాసనసభలో కూడా తీర్మానం చేశాం. నవంబర్ 30, 2023 నాడు ఏ స్టేటస్ అయితే ఉందో తిరిగి ఆ స్టేటస్ లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెగ్యులేషన్ అంతా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో తీసుకురావాలని చెప్పి స్పష్టంగా తీర్మానం చేశాం. ఏమైంది మరి? తీర్మానం చేసి ఏడాది అయింది. ఏడాది నుంచి మన చేతుల్లోకి దాన్ని తీసుకోవడంలో ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు? నిజంగా అది మన చేతిలో ఉంటే కుడి కాలువ నుంచి 10,000 క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా. ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటది కదా. ఇది మీ చేతగానితనం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల రేపు తెలంగాణకు పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉన్నది. ఇవాళ సాగర్ కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నప్పుడు కేంద్ర అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నీళ్లు తరలించుకుపోతా ఉన్నారు. ఈ విషయాన్ని మరి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగవు, చంద్రబాబు నాయుడును అడగవు. అంటే నీకు చంద్రబాబు నాయుడు అడగాలంటే నీకు ధైర్యం సరిపోతలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము నీకు లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంది? సిఆర్పిఎఫ్ బలగాలు. ఎవరి అవి? కేంద్ర ప్రభుత్వమి. అది ఎవరు రెగ్యులేట్ చేయాలి? కేఆర్ఎంబి. అది ఎవరి ఆధీనంలో ఉంది? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దెన్ వై ఆర్ యూ నాట్ ఆస్కింగ్? అటు కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు, చంద్రబాబుని అడిగే ధైర్యం లేదు నీకు. మరి నీ నిర్లక్ష్యం వల్ల, మీరు నోరు మెదపకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎగరమంటే విపక్షం మీద వికార భాషలో జానెడు ఎగురుతావు. మా మీద ఎగురుతుంటాడు కదా ప్రతిపక్షం మీద. వికారమైనటువంటి భాషలో ప్రతిపక్షాల మీద మాత్రం బాగా ఎగురుతుంటావు. ఎగరాల్సిన చోట ఎగరడానికి చేతనవుతుంది నీకు. ఇప్పుడు ఎగరాల్సింది ఏడను? కేంద్ర ప్రభుత్వం మీద ఎగరాలి, ఆంధ్రప్రదేశ్ యొక్క అక్రమ నీటి వాడకం మీద ఎగరాలి. ఎగరాల్సిన చోట మాత్రం ఎగురుతలేవు, ప్రతిపక్షం మీద విపక్షాల మీద మాత్రం ఎగురుతా ఉంటావు. వికారమైన భాషలు ఎగురుతుంటావు నువ్వు. ఈడెందుకు ఎగురుతలేవు? తెలంగాణ సాగునీటి, త్రాగునీటి అవసరాలకు శ్రీశైలం, నాగార్జున సాగర్ లో నిల్వ ఉంచాల్సిన నీటిని ఇలా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంటే నువ్వు ఎందుకు ఎగురుతలేవు? రేపు మనకు ఎన్ని అవసరాలు ఉన్నాయి చెప్తా, డీటెయిల్స్ అన్ని కూడా చెప్తా. ఇప్పుడు వాస్తవానికి ఈ సంవత్సరం కృష్ణాలో ఎన్ని నీళ్లు వచ్చినాయి? 1,010 టీఎంసీల నీళ్లు కృష్ణా నదిలో వచ్చినాయి. సరే, మనము టెంపరీగా అడహక్క చేసుకున్న అరేంజ్మెంట్ ప్రకారంగా 6634 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ కు 666 టీఎంసీల నీళ్లు రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 657 వాడేసింది.
666లో 657 టీఎంసీలు వాడింది. ఇక ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కు ఎంత? ఇంకా 9, కేవలం 9 టీఎంసీలే. కానీ ఇవాళ కూడా సాగర్ కుడి కాలువలో 10,000 క్యూసెక్కులు పోతున్నాయి, ముచ్చమర్రిలో పోతున్నాయి, పోతిరెడ్డిపాడులో పోతున్నాయి. మరి నీకేం కావాలి రేపు తెలంగాణకి? ఎట్లా? ఆ రేషియో ప్రకారం 34 ప్రకారం చూసినా కూడా 343 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి. కానీ ఈ రోజుకు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే 220 టీఎంసీలు మాత్రమే, 220. ఇంకెంత రావాలి తెలంగాణకు? 123 టీఎంసీలు రావాలి. 123 టీఎంసీలు తెలంగాణకు రావాలి, ఆంధ్రాకు రావాల్సింది 9. అంటే ఎంత నిర్లక్ష్యం మీది? మొత్తం కలిపితే కూడా ఎంత అవుతుంది? ఈ 123, 9 కలిపితే 132 టీఎంసీలు కావాలి. ఇంకా 132 కావాలి. ఉన్న నీళ్ళు ఎంత తెలుసా? ఇప్పుడు శ్రీశైలంలో సాగర్లో కలిపి ఉన్నాయి 100 టీఎంసీలు. ఇప్పుడు మరి యాడికెళ్ళి తెస్తావు? నీకు రావాల్సింది 123, ఆంధ్రప్రదేశ్కు రావాల్సింది 9, మొత్తం కలిసి రావాల్సింది 133. ఇప్పుడు ఉన్నది ఎంత అంటే 100. మరి ఇప్పుడు నష్టం ఎవరికి? ఈ 100ల వాడు ఇంకా తరలిస్తూనే ఉన్నాడు, బంద్ పెట్టాలి కదా. ఈ 100లు కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతూనే ఉన్నది ఇంకా. మరి తెలంగాణ మన వాటా పోతుంటే, వాళ్ళు తరలించుకుపోతుంటే గుడ్లప్పగించి ఎందుకు చూస్తున్నారు? ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? మీరు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ తెచ్చి అడ్వైజర్ గా పెట్టుకున్నారు కదా. అడ్వైజర్ ఏం చేస్తుండు? ఈఎన్సీలు ఏం చేస్తుండు? నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? పరిస్థితి ఏంటంటే నాగార్జున సాగర్ లో మినిమం ఎండిడిఎల్ ఎంత? 510. ఇప్పుడు ఆ 510 మీద నాగార్జున సాగర్ లో ఈ రోజు ఉన్న నీళ్లు ఎంత అంటే 50 టీఎంసీలు. శ్రీశైలం ఎండిడిఎల్ 834 మీద శ్రీశైలంలో ఈ రోజు ఉన్న నీళ్లు ఎంత అంటే 50 టీఎంసీలు. సాగర్ లో 50, శ్రీశైలంలో 50. రెండు కలిపితే ఎంత ఉన్నాయి? 100 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. 100ల తెలంగాణకు రావాల్సింది 123, ఆంధ్రకు పోవాల్సింది 9. అంటే ఉన్నది తక్కువ, రావాల్సింది ఎక్కువ. అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ నష్టపోయినట్టే. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మీరే ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. గతంలో ఈ అడ్వర్టైజ్మెంట్ల సంస్కృతి లేదు. యాసంగి పంటకు ఎన్ని నీళ్లు ఇస్తాం? ఇందాక నేను చూసిన యాడ్. ముఖ్యమంత్రి బొమ్మ వేసుకొని పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చిండ్రు. యాసంగి పంటకు ఇన్ని నీళ్లు ఇస్తున్నామని. ఈ యాసంగి పంట ఏమైతుందంటే బైసాబ్, నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద నల్లగొండలో 1,45,000 ఎకరాలు, సూర్యాపేటలో 2,35,000 ఎకరాలు, ఖమ్మంలో 255, 260, మొత్తం కలిపితే 6,38,000 ఎకరాలు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద తెలంగాణలో ఇప్పుడు పంట వేసుకున్నారు రైతులు. 6,38,000 ఎకరాలు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఇప్పుడు పంట వేసుకొని పెట్టుబడి పెట్టిండ్రు రైతులు, మందులు వేసిండ్రు. ఇంకా 4 వెట్టింగ్స్ ఇవ్వాలి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు. ఇంకా 4 తడులు ఇస్తే గాని పంట పండదు. నాగార్జున సాగర్ కు 4 తడులు ఇవ్వాలంటే ఈ 6.5 లక్షల ఎకరాలు పండాలంటే దాదాపు 30-35 టీఎంసీల నీళ్లు కావాలి. ఇది కాకుండా ఏఎంఆర్ ఎస్ఎల్బిసి కింద కూడా 2,40,000 ఎకరాల పంట వేసిండ్రు. ఏఎంఆర్ ఎస్ఎల్బిసి కూడా ఇంకా 3-4 తడులు ఇవ్వాలి, దానికి నీళ్లు కావాలి. తర్వాత ఖమ్మం జిల్లా డ్రింకింగ్ వాటర్ పాలేరు నుంచే తీసుకుంటాం. మహబూబాద్ డ్రింకింగ్ వాటర్ పాలేరు నుంచే తీసుకుంటాం. నల్లగొండకు సూర్యాపేటకు కూడా త్రాగునీరు మనం నాగార్జున సాగర్నే తీసుకుంటాం. హైదరాబాద్ డ్రింకింగ్ వాటరు నాగార్జున సాగర్ మీదనే ఉంది. అంటే హైదరాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లా, అదేవిధంగా మహబూబాద్ జిల్లా, వీటన్నిటి త్రాగునీటి అవసరాలు దాని మీదనే ఆధారపడ్డాయి. 2,40,000 ఎకరాల ఏఎంఆర్ ఎస్ఎల్బిసి కింద పంట ఉన్నది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద 6,38,000 ఎకరాల పంట ఉన్నది. మరి ఇవన్నీ ఎట్లా కాపాడతారు? ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడండి, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రైతుల పంటలు కాపాడాలంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ఆంధ్రప్రదేశ్ కు నీటి వాడకాన్ని బంద్ చేయించాలి. కేఆర్ఎంబీ ఆఫీస్ ముందు ధర్నా చేద్దాంపా, మేము కూడా వస్తాం. పోదాంపా ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయం ముందు ధర్నా చేద్దాం. మీకు చేత కాకపోతే మీ ఎంబడ మేము కూడా వస్తాం, పోయి చేద్దాంపా. ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేద్దామా, పోదాంపా అండి. అఖిల పక్షాన్ని తీసుకొని పోండి.
ఏం మిమ్మల్ని గెలిపించి పంటలు ఎండబట్టడానిక? రేపు వేసవి కాలంలో త్రాగునీటికి ప్రజలు ఇబ్బంది పెట్టడానిక? ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ మిగిలింది 9 టీఎంసీలే, రావాల్సింది మనకు 121, 123, ఉన్నది 100. ఇప్పటికైనా ఏం చేయాలి? తక్షణమే సాగర్ కుడి కాల్వకు నీళ్ల విడుదల ఆపాలి. ముచ్చెమరి నుంచి నీటిలను ఇంకా తోడుతున్నారు, దాన్ని వెంటనే ఆపాలి. పోతిరెడ్డిపాడు ద్వారా ఇంకా నీళ్లు తరలిస్తున్నారు, దాన్ని వెంటనే ఆపాలి. ఈ ఉన్న 100 టీఎంసీలన్నా మనం తెచ్చుకుంటే ఆ కల్వకుర్తి గాని, నెట్టంపాడు గాని, భీమా గాని, కోయిల్ సాగర్ గాని, ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ గాని, సాగర్ ఎడమ కాలువ గాని, ఈ మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు కొద్దో గొప్ప మనం సర్దుకొని వ్యవహారాన్ని నడిపించుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు ఇట్లనే మొద్దు నిద్రపోతే ఇటు ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ లో పంటలు దెబ్బతింటాయి. ప్రజలకు రేపు త్రాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యము. ఈ ప్రభుత్వం చేష్టలుడికి చూస్తున్నది, మొద్దు నిద్రపోతున్నది. కనుకనే ఆంధ్రప్రదేశ్ తన ఇష్టం వచ్చినట్టుగా నీటిని ఇవాళ తరలిస్తా ఉన్నది. ఆలోచించండి. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడండి. మీకు చేత కాకపోతే మీ ఎంబడి మేము వస్తాం. ఏడ ధర్నా చేద్దామో చెప్పండి, మేము రావడానికి రెడీగా ఉన్నాం. ఇవాళ ఏమైంది? బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్ల, ఇవాళ తన శిష్యుడైన రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నీటి తరలింపు సులువుగా అయిపోయింది. ఆయనకు ఈజీగా తరలించుకుంటుండు, అడిగేటోళ్ళు లేడు. ఇలా పార్లమెంట్ లో కూడా బీఆర్ఎస్ లేకుండా పోయింది. పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఉంటే ఈ పాటికి మా పార్లమెంట్ లో దద్దరిల్లింపజేసేవాళ్ళు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే బీఆర్ఎస్. తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం నిక్కచ్చిగా మాట్లాడగలిగే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా 8 కాంగ్రెస్ గెలిచే, 8 బీజేపీ గెలిచే. ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా నీళ్లు తరలిస్తుంటే నా బీజేపీ ఎంపీ మాట్లాడు, నా కాంగ్రెస్